నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మార్చర్లలో ఈవీఎంను పగలగొట్టినటువంటి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. సో ఆయన వెంట ఇటు ఆంధ్ర పోలీసులే కాకుండా తెలంగాణ పోలీసులు కూడా వెంటాడుతున్నారు ఆయన్ని. సో ఆయనేమో తప్పించుకుని విదేశాలకు వెళ్ళేటువంటి ప్లాన్లో ఉన్నారు అన్నట్లుగా పోలీసులకి ఒక విషయం తెలిసిందని చెప్పేసి ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం? మరి పిన్నెల్లి పాస్పోర్ట్ కూడా పోలీసుల దగ్గరే ఉంది అంటున్నారు. మరి పాస్పోర్ట్ లేకుండా ఆయన విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనతో పాటు ఆయన తమ్ముడు పైన కూడా కేసు నమోదైంది ఈ ఈవీఎం పగలగొట్టిన దానికి సంబంధించి అంటున్నారు. సో వీళ్ళిద్దరి పైన కూడా వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి అటు ఏపీ పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు కూడా వేటాడుతున్నారు అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? అండ్ అలాగే వాళ్ళు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళేటువంటి ప్లాన్లో ఉన్నారు అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? లుకౌట్ నోటీసులు ఇచ్చారు వాళ్ళ మీద. వాళ్ళు ఈవీఎంలు బదులుకొట్టడమే కాదు, అక్కడున్న తెలుగుదేశం ఏజెంట్ ఎవరైతే ఉన్నారో శశగిరిరావు, సాంబాల శశగిరిరావు గారు ఎవరో, ఆయన్ని బయటకు వచ్చాక గొడ్డలతో ఆయన అనుచరులు తల మీద కొట్టారు కదా, గొడ్డల దెబ్బ. సో వాళ్ళని గొడ్డళ్ళు వదలట్లేదు, సమ్మెట్లు వదలట్లేదు, వేట కొడవళ్ళు వదలట్లేదు. సో వాళ్ళు ఇంకా రాత్యుగానికి వెళ్తున్నారు అనమాట. అయితే ఆ కొట్టిన హత్యా ప్రయత్నం కిందకు వస్తుంది అది. అదొక కేసు. తర్వాత ఒక మహిళని దుర్భాషలాడాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ రోజు. ఆ వీడియోలన్నీ ఇవాళ వెబ్కాస్ట్ ద్వారా వాళ్ళన్నీ చూశారు. సిట్ వచ్చాక ఇవన్నీ జరుగుతున్నాయి. ప్లస్ ఆ లోకల్ పోలీస్ అధికారిని ఎవరినైతే మార్చారో మార్చర్లలో, అది కూడా దానివల్ల కూడా ఈ విషయాలన్నీ బయటకు రావడం. వీళ్ళు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా ఆ రోజు రాత్రి గోడ దూకి జంప్ అయ్యి హైదరాబాద్ వచ్చారని చెప్పుకున్నాము. అవును. తాడేపల్లిలో మంతనాలు అయ్యాకే వాళ్ళు గోడ దూకి వెళ్ళిపోయారు 144 సెక్షన్ ఉన్నా కూడా. అంటే ఈసారి నెగ్గవు అని వాళ్ళకి ఖచ్చితంగా తెలిసాక వాళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తాయి. మొన్న ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు చాలా గందరగోళం సృష్టించడంతో, ప్లస్ వాళ్ళ తమ్ముడు మిగిలిన 7 ప్రాంతాల్లో కూడా ఆ తమ్ముడు కూడా వెళ్ళి అతను ఏం చేశాడో ఇంకా తెలియదు మనకి. సో వీటన్నిటి దృష్ట్యా వాళ్ళ మీద కేంద్ర ఎన్నికల సంఘం అరెస్ట్ వారెంట్ అయితే ఇచ్చింది. ఇవాళ సాయంకాలంలోపు అరెస్ట్ చేయమని చెప్పింది. సో ఆంధ్ర పోలీసులు ఇక్కడ తెలంగాణ డీజీపీకి కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఆ పని మీద ఉన్నారు. అయితే సిద్దిపేట దగ్గర సంగారెడ్డి దగ్గర అతను తన కార్లు, తర్వాత డ్రైవరు, మొత్తం పాస్పోర్టు, ఆయన ఫోన్లు అన్నీ వదిలి పారిపోయాడు వేరే కార్లో. అంటే వీళ్ళకి ఎవరో సహకరిస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆ కింది స్థాయి పోలీస్ అధికారులు కావచ్చు, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా వాళ్ళకి ఎవరైనా ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇంకొక కారులో పారిపోయేంత సాహసం చేయలేరు కదా. సో అక్కడ నుంచి వైసీపీ నాయకులు ఎవరైనా వీళ్ళకి ఇక్కడ వెన్నుదన్నుగా నిలిచి కార్లు అరేంజ్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు పాస్పోర్ట్ అక్కర్లేని దేశాలు కొన్ని ఉంటాయి కదా, అలాంటి చోట్లకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. బీదర్ ద్వారా మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి వాళ్ళు పారిపోవాలని చూస్తున్నారని. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పుడు చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, సిఎస్ని మార్చాలి, డీజీపీని మార్చాలి, ఇంటెలిజెంట్ బ్యూరోని మార్చాలి. అంటే వాళ్ళు 1 by 1 లాస్ట్ మినిట్ అంటే ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందు ఇంటెలిజెంట్ బ్యూరోని మార్చారు. ఇతనెవరు డీజీపీని మార్చారు. కానీ కొద్ది రోజుల ముందు మారిస్తే ప్రక్షాళన జరగదు. కింది నుంచి మొత్తం వ్యవస్థ అంతా భ్రష్టు పట్టింది కాబట్టి అసలు ముందే జరుగుంటే, లేకపోతే డీజీపీ మాట ఎవడు వింటాడు ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు. సో వాళ్ళు కొమ్ము కాయటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, లేకపోతే జరగవు ఇవంతా కూడా. అంతేకాకుండా అసలు వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, లేదు పోలీస్ అధికారులు కావచ్చు, సిఎస్ కావచ్చు, సజ్జల కావచ్చు, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అందరికీ ఈ విషయాలన్నీ తెలిసాకే వీళ్ళు పారిపోయే ప్రయత్నాలు చేస్తారు. లేకపోతే వాళ్ళు వెనకాల లేకుండా వీళ్ళు పరిగెట్టలేరు కదా. సో ఇప్పుడు రేపొద్దున చేయాల్సిన పని ఏంటంటే, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద కూడా లుకౌట్ నోటీస్ వచ్చినట్టుంది ఆయన మీద కేసులకి. ఇది ఓన్లీ వైసీపీకే సొంతమేమో ఇటువంటి క్రెడిట్ అంతా. ఓకే, మనకి తెలిసి గతంలో తెలుగుదేశం వాళ్ళ మీద ఎవరి మీద లుకౌట్ నోటీసులు అయితే లేవు కదా. సో ఈ ప్రత్యేకతను కూడా వాళ్ళు సంతరించుకున్నారనమాట. వీటన్నిటికీ మించి అసలు ముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెనక్కి పిలిపిస్తారా? ఎందుకంటే రాష్ట్రం ఇలా ఉంది, మరి ఈవీఎంలు ఈ రకంగా జరిగాయి, ఇంకా ఏ నియోజకవర్గాల్లో ఈ రకమైన పరిస్థితి ఉందో, ఆల్రెడీ చాలా చోట్ల గొడవలు జరిగాయి.
కాబట్టి ఈ రానున్న 13 రోజుల్లో 12 రోజుల్లో చాలా కీలకం. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ వెబ్కాస్ట్ ఏం జరిగింది ఇప్పుడు పరీక్షించి వాటిని నిజంగా ఇంకెక్కడెక్కడ జరిగాయి, రాయలసీమ పల్నాడే కాకుండా అంటే అనంతపూర్ ఇవన్నీ మాచర్లనే కాకుండా ఇంకా వేరే చోట్ల కూడా ఇలా జరిగాయా అనేది వాళ్ళు చూడాలి. చూశాక ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కాబట్టి మరి ఇంకా ఎంతమంది అరెస్టులు అవుతారు, ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఆయన కూడా అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన విఫలమైనట్టే కదా ఇవన్నీ జరిగితే. సో అది కూడా చూడాలి ఆ కోణంలో కూడా. తర్వాత కేంద్ర హోంశాఖ కూడా దీని మీద దృష్టి పెట్టాలి, మోదీ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఈ రకంగా జరగటం అనేది, మరి ఇంతమంది పోలీస్ వ్యవస్థ, ఇంత కేంద్ర ఎన్నికల బలగాలు ఎన్నికల సంఘం ఉంది, తర్వాత సిఆర్పిఎఫ్ బలగాలు పంపించారు, తర్వాత అంటే వెబ్కాస్ట్ ఉంది, ఇన్ని జరిగాక కూడా ఈ విషయం బయటికి రాలేదు, సిట్ అధికారులు వచ్చాకే బయటకు వచ్చింది అంటే పోలీసులు కావచ్చు, అక్కడ పనిచేసిన ఎన్నికల అధికారులు కావచ్చు, ఎవరికి వాళ్ళు అక్కడ సిఇఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఎందుకు దీన్ని దాచారు అనేది కూడా ఉంది. సో వీళ్ళందరినీ కూడా మారుస్తారా, ఇప్పుడు సిఇఓ మీద కూడా వేటు పడుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా టైం పీరియడ్ పెట్టుకున్నారు. ఆ టైంలో పెట్టే పరిస్థితిలో ఆయన్ని అరెస్ట్ చేయాలని అంటున్నారు. మరి అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆయన లొంగిపోతారని కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అంటారు? లొంగిపోతే కొద్దిగా శిక్ష తగ్గుతుందమ్మా. కాదు పారిపోదామని చూస్తే లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి మరి అంత ఈజీ కాదు. మరి మనకు తెలియదు, వ్యవస్థలో లూప్ హోల్స్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మరి లూప్ హోల్స్ ద్వారా పారిపోతే కనుక అయితే అది ఎన్నికల సంఘ వైఫల్యం, పోలీస్ శాఖ వైఫల్యం, మొత్తం అందరిది. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ అందరూ కూడా దీనికి ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో అందరూ కూడా దీనికి అప్పుడు బదిలించుకోవాల్సిన రోజు వస్తుంది. కాబట్టి తప్పకుండా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అంటే పాస్పోర్ట్ కానీ ఫోన్స్ కానీ అన్నీ కూడా కార్లో వదిలేసి సంగారెడ్డి దగ్గర కందిగ్రామం దగ్గర వాళ్ళు వేరే కార్లో వెళ్ళారు అంటున్నారు. సో వెళ్ళిన వాళ్ళు లొంగిపోతారని ఎందుకు అనుకుంటారు? ఒకవేళ విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వల్లభనేని వంశీ అబ్రాడ్ వెళ్ళారు, అధ్యక్షులు జగన్ కూడా అబ్రాడ్ వెళ్ళారు. సో అదే బాటలో ఈయన పిన్నెల్లి ఉండరు అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? వాళ్ళు వెళ్ళింది వాళ్ళేం కేసులు పెట్టుకుని వాళ్ళ మీద ఏం లుకౌట్ నోటీసులు ఉంటే వెళ్ళలేదు కదా. జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. వల్లభనేని వంశీకి ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంది, ఆయన కూడా డల్లాస్కి వెళ్ళాడు. కానీ వీళ్ళది అలా కాదు కదా. అయినా ఫోన్ లేకపోతే ఏమైందండి? ఈ రోజుల్లో సిమ్ కార్డ్ ఎంతసేపు పుట్టిస్తారు? ఇప్పుడు వీళ్ళకి అందరూ అనుకూలంగానే ఉంటారు కదా. పాస్పోర్ట్ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోకర్లా. ఓకే, మీరు అసలు వ్యవస్థ ఎలా ఉందంటే డబ్బుతో కొనలేదంటూ లేనట్టుగా ఉంది. కాబట్టి వీళ్ళు పాస్పోర్ట్ కూడా తెచ్చుకుంటారేమో, లేదు పోలీస్ ఎలాగ ఫోన్లు వచ్చేస్తాయి వాళ్ళ చేతికి ఈ పాటికి. కాబట్టి ఒకవేళ వీళ్ళు నిజంగా అలర్ట్గా ఉంటే ఆ సిగ్నల్స్ ద్వారా వాళ్ళని పట్టుకునే అవకాశం కూడా ఉండొచ్చు, మనకు తెలీదు. అసలు ఏ నెంబర్లు ఏంటి అవన్నీ కూడా తెలియాలి కదా, ఎవరిచ్చారు ఏంటి అంటే. ఎంత వాళ్ళు అలర్ట్గా వాళ్ళు పనిచేస్తే ఇవన్నీ అంత తొందరగా పట్టుకునే అవకాశం ఉంది, వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అవును, ఎలక్షన్ కమిషన్ అయితే ఈ విషయాల్లో అంటే సీరియస్గానే ఉంది. ఈవీఎంని పగలగొట్టినటువంటి విషయంలో సీరియస్గానే ఉంది. కేసు నమోదైంది. ఇప్పుడు పోలీసులు వెంటాడుతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ వాళ్ళ సోదరుని కూడా. మరి పోలీసులే పట్టుకుంటారా, పోలీసుల దగ్గరికే వాళ్ళు వస్తారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.